హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో. అండ్ అక్క వెడ్డింగ్ సిరీస్లో ఈ వీడియో అనేది చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే అక్క పెళ్ళికి దగ్గరుండి మేమే చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ బయట అవైలబుల్గానే ఉంటున్నాయి, బట్ నాట్ వర్త్ ఆఫ్ కాస్ట్ కదా. ఇంట్రో లేకుండా డైరెక్ట్గా వీడియో చెప్పేస్తున్నాను అనుకోకండి. తమ్నైలో చూసి ఐడియా వచ్చేసి ఉంటుందని ఇలా చెప్తున్నాను. అండ్ ఇలా చేసుకునే ఛాన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ అస్సలు రాదు. మమ్మీ, నేను, అక్క కలిసి అయితే చేసాము. వెడ్డింగ్లో కావాల్సిన ఉంగరాల బింది డెకరేషన్, కొబ్బరి బోండం, కొబ్బరి చిప్పలు, తలంబ్రాలు అన్నీ చేసాము. సో మేము ఎలా చేసామో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఉంగరాల బింది పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా దీనికి అండ్ తలంబ్రాలు వేయడానికి బేసన్లు అయితే మీనాకరి డిజైన్లో తీసుకుందాం అనుకున్నాము. బట్ ఈ వెడ్డింగ్ సీజన్లో వాటికి డిమాండ్ ఎక్కువ, ప్రైజెస్ కూడా ఎక్కువే. ఇంకా ఫస్ట్ అయితే బింది ఓన్గా ప్రిపేర్ చేద్దామని ఏం థాట్ లేదు, పర్చేస్ చేద్దాం అనుకున్నాం. బట్ వాటికన్నా తక్కువలో బాగా చేసుకోవచ్చు అనుకొని ఇలా స్టార్ట్ చేసాము. స్టీల్ బిందికి అయితే డెకరేట్ చేస్తున్నాము. ఇంట్లో ఉన్నదే ఇది. ఫస్ట్ అయితే పెయింటింగ్ వేసింది మమ్మీ, ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో. ఇదైతే కంప్లీట్ 1 డే అయితే డ్రై అవ్వడానికి ఉంచేసాము. తర్వాత పిస్తా షెల్స్ అయితే దాచాము, ఎప్పటి నుండో క్రాఫ్ట్ చేయడానికి దీనికి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా పెయింట్ చేశారు. అండ్ తర్వాత 2 కలర్స్ వేసుకున్నాం కదా, కాబట్టి వాటి డీటెయిలింగ్ కోసం లేస్ బార్డర్ అయితే వేసుకుంటున్నాము. ఈ లేస్ బార్డర్ వచ్చి స్టోన్ బార్డర్ అనమాట. ఈ థింగ్స్ అన్నీ కంగన్ హాల్లో దొరుకుతాయి మనకి. లేస్ అనేది శారీ గమ్తో స్టిక్ అవ్వదని గ్లూ గన్ యూస్ చేసాము. బట్ కేర్ఫుల్గా ఉండాలి, వేడిగా ఉంటుంది కదా, పడితే వెంటనే బొబ్బు వచ్చేస్తుంది. అలాంటివన్నీ మనకే జరుగుతాయి. అందుకనే అక్క ముందే సేఫ్టీగా గ్లౌజ్ వేసుకొని చేస్తుంది. ఆ బార్డర్ అయితే స్టిక్ చేశాక నెక్స్ట్ పెయింట్ చేసుకున్న పిస్తా షెల్స్ అయితే స్టిక్ చేస్తున్నాము. ఇవి కూడా గ్లూ గన్తోనే స్టిక్ అవుతున్నాయి. చిన్న లీవ్ షేప్లో 3 అయితే పెడుతున్నాము. యాక్చువల్లీ రిఫరెన్స్ పిక్ అయితే తీసుకున్నాం ఫస్ట్, కానీ ఎగ్జాక్ట్ ఇమేజ్లో ఉండే స్టోన్స్ కానీ ఇలా లేస్ కానీ కొన్ని దొరకలేదు. సో అది చివరికి మా ఓన్ డిజైన్తో ఇంకో న్యూ రిఫరెన్స్లా రెడీ అయింది. ఆ బింది చుట్టూ అయితే స్టిక్ చేసేసాము. అండ్ నెక్స్ట్ ఏం పెడితే బాగుంటుందని చూస్తున్నాము. ఓన్గా చేసేటప్పుడు అయితే చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి, చెక్ చేసుకుంటూ పెడుతూ ఉంటాం కదా. తర్వాత బింది స్టార్టింగ్ అంచుకి శారీ లేస్ ఉంటుంది కదా, అదైతే 3 లైన్స్ వేసాము. ఇంకా వీటికి యూజ్ చేసిన థింగ్స్లో కొన్ని ఇంట్లో ఉన్నవే అనమాట. ఆల్మోస్ట్ యూజ్ అయ్యాయి, ఎందుకంటే మమ్మీ చాలా నేర్చుకుంది ఇలాంటివన్నీ, బాగా చేస్తుంది కూడా. అండ్ తర్వాత సెకండ్ లైన్కి కూడా స్టోన్ లేస్ అయితే స్టిక్ చేసాము. తర్వాత మిడిల్ పార్ట్లో ఏం వేద్దామా అని ఆలోచించేసరికి స్టిక్కర్స్ అయితే చాలా బాగా యూజ్ అయ్యాయి. జస్ట్ 25 రూపీసే అనమాట. అక్క డీమార్ట్లో తెచ్చింది. షీట్కి ఒక 6-7 లైన్స్ ఉన్నాయి. అండ్ ఈ బింది టోటల్ డెకరేషన్లో ఈజియెస్ట్ అండ్ టైం సేవింగ్ అయితే ఈ పార్టే అనమాట. చక్కగా స్టిక్కర్ తీయడం, అంటించేయడం, ఇంకా డైమండ్ షేప్లో క్రిస్ క్రాస్గా స్టిక్ చేసాము మొత్తము. మళ్ళీ పైన పార్ట్కి వచ్చాము. పెద్ద సైజ్ గ్రీన్ కుందన్స్ అయితే తెచ్చాము. అవి అక్కడక్కడ పేస్ట్ చేసి దాని మిడిల్లో రెడ్ కలర్వి చిన్న కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నాము. అది అయిపోయాక మళ్ళీ కింద ఇందాక డైమండ్స్లో స్టిక్కర్స్ వేసాం కదా, దాని మిడిల్లో అయితే ఫ్లవర్ షేప్లో కుందన్ స్టిక్ చేసాము. అది హైలైట్ అవ్వడానికి అయితే ఫ్లవర్స్ చుట్టూ ముత్యాలు అంటించామన్నమాట. దానివల్ల చాలా లుక్ వచ్చింది. ఇంకా మళ్ళీ పైన పార్ట్లో గ్రీన్ కుందన్ చుట్టూ గోల్డ్ స్టోన్ లేస్ అయితే పెడుతున్నాము. ఇంకా ఎంత డెకరేట్ చేస్తే అంత లుక్ ఉంటుంది. ఫైనల్గా ఒక 2-3 పార్ట్స్లో అయితే మిస్ అయ్యాయి క్లిప్స్. బట్ ఓవరాల్గా మేము చేసిన బింది డెకరేషన్ అయితే ఎలా ఉందో కన్ఫామ్గా కమెంట్ చేయండి. అలా బింది డెకరేషన్ అయితే కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ తలంబ్రాలు అనుకున్నాం కదా. తలంబ్రాలకైతే బేసిన్ అనుకున్నాం, బట్ అవి కూడా కాస్టే. సో బుట్టలు ఇప్పుడు మంచిగా డెకరేట్ చేసి అమ్ముతున్నారు కదా, అవైతే తీసుకోవడానికి వెళ్ళాము. మోస్ట్లీ షాపింగ్ అంతా హైదరాబాద్లోనే అయ్యింది. వీక్ డేస్ ఏమో వర్క్, వీకెండ్స్ అంతా షాపింగ్ అయినప్పుడు. ఇంకా ముందు మనం సైజెస్ మాట్లాడుకుంటే మన ముందే డెకరేట్ చేసి ఇస్తున్నారు. కోటి రోడ్కి దగ్గరలో, ఇంకా రోడ్ సైడ్ షాప్ అనమాట. ఫుల్ అడ్రస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తలంబ్రాలకైతే 2 బుట్టలు అనుకున్నాం. అండ్ మేము కొన్ని ప్రిపేర్ చేసామన్నా కదా, ఈ వీడియో ఎండింగ్లో ఉంటుంది. ఇంకా వాటికి ఇంకా ముత్యాలు అవన్నీ ఉంటాయి కదా, సో అలా చిన్న వాటికన్నీ చిన్న సైజ్ 4 తీసుకున్నాం. ఇంకా కాళ్ళగోళ్ళ టైంలో వడ్లు పోసి పెట్టడానికి ఒక 2 తీసుకున్నాం. అలా మొత్తం 6 ఒకేసారి మాట్లాడుకున్నాం. ఇంకా మనకి కావాలంటే బార్డర్ అవి వేస్తారు, ప్లెయిన్గా కావాలన్నా తీసుకోవచ్చు.
కానీ మొత్తం డెకరేట్ చేస్తేనే బాగుంటుంది కదా, ఇంకా మేమైతే అన్నిటికీ డెకరేట్ చేపించాము. ఇంకా తలంబ్రాలకైతే ఈ సైజ్ సెలెక్ట్ చేసాము. అండ్ లోపలైతే ఇంకా చిన్నవి అన్నీ పెట్టేసి ఒకటిగా కట్టేసుకున్నాం. ట్రావెల్ చేయాలి కదా అందుకని. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ స్టోర్‌లో. ఇంకా అలా బుట్టల షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చేసినవన్నీ పెళ్లి ముందు డేస్‌లోనే. కొబ్బరి బొండం డెకరేషన్ పెళ్లి డేట్‌కి 2 డేస్ ముందు స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే గ్రీన్ పెయింట్ వేసి వదిలేసాం, డ్రై అవ్వాలి కదా. అక్క వాళ్ళ ఫ్రెండ్ అయితే వేసింది హల్దీ అయిపోయాక. మమ్మీ అయితే బియ్యం కలుపుతుంది కలర్ వేసి. దీని డీటెయిలింగ్ అంతా వీడియో ఎండ్‌లో ఉంటుంది చూడండి. ఇంకా ధన్విత్ అయితే సైలెంట్‌గా వచ్చి చూస్తున్నాడు ఏం చేస్తున్నామా అని. చుట్టాల హడావిడిలోనే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా డే బిఫోర్ వెడ్డింగ్ ఇల్లంతా హడావిడిగా ఉంది. ఇంకా అత్త అయితే బూందీ తెచ్చి అందరికీ పెడుతుంది. ఇంకా మా వాళ్ళందరూ ఇంకా రూమ్‌లోనే కూర్చొని సరదాగా తింటున్నారు. మా అక్క అయితే కొబ్బరి బొండం స్టార్ట్ చేసింది. నేమ్స్ అయితే వద్దనుకుంది. ఫస్ట్ అయితే వినాయకుడిది స్టిక్కర్ ఉంటుంది కదా, వెడ్డింగ్ కార్డ్స్‌కి స్టిక్ చేస్తాము. ఇవైతే ఒక 2 తెప్పించుకున్నాం ఆ షాప్ నుండి. ఇంకా ఒకటే యూజ్ చేసేది, బట్ సేఫ్టీకి ఇంకోటి తీసుకున్నాం. ఇంకా మెయిన్ ఈ డెకరేషన్‌లో యూజ్ చేసిందయితే స్టోన్స్ అయినా. ఇంకా వినాయకుడికి సర్కిల్ షేప్‌లో ఉంది కదా, ఇంకా దాని రౌండ్‌గా ఒక్కొక్క లైన్‌కి చైన్ పెడుతూ మధ్యలో కుందన్స్ అయితే అంటిద్దాం అనుకున్నాము. స్టోన్ చైన్ అయితే ఒక 3 లైన్స్ వేసాము. నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ వేస్తున్నాము. ఇది బింది డెకరేషన్ టైంలో స్టిక్కర్స్ చూపించాను కదా, వాటిలో రెడ్ ఎల్లో అయితే సింగిల్‌గా సెపరేట్ చేసి అంటించాము. కానీ మొత్తం కంప్లీట్ అయ్యాక సెట్ అవ్వలేదనిపించింది. సో రిమైనింగ్ అంతా కవర్ చేసాక లాస్ట్‌లో చూద్దాం అనుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే ఈ స్టిక్కర్ వేరే డిజైన్. ఇంకా చిన్న డాట్ లైన్ అయితే తీసుకొని వేసాము. ఇంకా తర్వాత గోల్డ్ చైన్. దీనికి మెయిన్ యూజ్ చేసింది అయితే ఓన్లీ స్టోన్ చైన్, గోల్డ్ బాల్ చైన్, వాటి మధ్యలో స్టోన్స్. ఎంత ఎక్స్పాండ్ చేసుకుంటే అంత డిజైన్ బాగుంటుంది. ఇంకా స్టార్టింగ్ రెడ్ ఎల్లో సెట్ అవ్వలేదన్నా కదా, అవి తీసేసి గోల్డ్ బాల్ చైన్ ప్లస్ వైట్ స్టోన్స్ అంటించేసాం. ఇంకా మొత్తం అక్కే చేసింది. ఫైనల్‌గా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్ళందరూ కూడా మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు వెడ్డింగ్ టైంలో. ఇంకా తర్వాత తలంబ్రాలు వేసే టైంలో యూజ్ అయ్యే కొబ్బరి చిప్పలు. ఇవన్నీ బయట ఈజీగా దొరికేస్తున్నాయి ఇప్పుడు. కానీ వాటికి అంత ప్రైస్ పెట్టి తీసుకోవడం కంటే ఓన్‌గా ప్రిపేర్ చేసుకునే థాట్‌లో చేసాము. కజిన్స్ వెడ్డింగ్‌కి ఆల్రెడీ కొబ్బరి బోండం అలాంటివి ప్రిపేర్ చేసేవాళ్ళం. ఇంకా అలాంటిది మన ఇంట్లో దానికి బాగా చేసుకోవచ్చు కదా. ఇంకా ఫస్ట్ అయితే ఆ 2 కొబ్బరి చిప్పలకి గోల్డ్ పెయింట్ అయితే వేస్తుంది. యాక్చువల్లీ కొబ్బరి చిప్పల డెకరేషన్ అయితే ముందు హాఫ్ వరకు చేసేసాము. కానీ షేప్ అయితే రౌండ్‌గా లేదు. తర్వాత రౌండ్ షేప్‌లో దొరికాయని సెకండ్ టైమ్ చేసాము. పెయింటింగ్ టైంలో డిఫరెన్స్ తెలిసుంటుంది. ఇంకా పెయింట్ డ్రై అయిపోయాక అప్పర్ పార్ట్‌లో వైలెట్ కలర్ స్టోన్స్ అయితే అంటించాము. కలర్ కాంబినేషన్ చూస్ చేసుకోవాలి, అప్పుడే డిజైన్ హైలైట్ అవుతది. ఇంకా నెక్స్ట్ బ్యాక్ పార్ట్. దీని డెకరేషన్‌లో బెస్ట్ పార్ట్ ఏంటంటే స్టోన్ చైనే. మనం సింగిల్‌గా స్టోన్స్ అంటించే కంటే ఇలా కంప్లీట్‌గా ఒకేసారి అంటించుకుంటే బెటర్ కదా. సో ఇట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజియర్ అనమాట. ఇంకా 4 పార్ట్స్ డివైడ్ అయ్యేలా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసాము. ఇప్పుడు ఆ మిడిల్ పార్ట్ కవర్ చేయాలి. ఇంకా ఫ్లవర్ షేప్‌లో అయితే ఆ స్పేస్ అయితే కవర్ చేసాము. ఫైనల్‌గా ఎలా ఉందో చెప్పేయండి. అలా 3 డెకరేషన్ ఐటెమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ముందు చెప్పాను కదా బియ్యంలో కలర్ వేసి మిక్స్ చేస్తుందని. సో, ఆ ప్రాసెస్ చూసేయండి. చాలా సింపుల్. శారీ కలర్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ పెయింట్స్ అంటారు. బ్రైట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మమ్మీ ఒకసారి కజిన్ వెడ్డింగ్‌కి ట్రై చేసింది. అవి చాలా బాగా కనిపించాయి. సో, ఇంక అలా అయితే 3 కలర్స్ అయితే మిక్స్ చేసుకున్నాము. కొంచెం శారీ కలర్ అండ్ ఈజీగా మిక్స్ అవ్వట్లేదు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కలర్ బ్రైట్ అవుతది. మ్యాక్స్ కలర్‌తోనే మిక్స్ అయిపోతది. సో, ఫైనల్‌గా మేము చేసిన ప్రిపరేషన్స్ ఫర్ అక్క పెళ్లి, ఇంకా బింది, కొబ్బరి బొండం, కొబ్బరి చిప్పల డెకరేషన్, హోల్ ప్రాసెస్ అయితే ఇంట్రెస్ట్‌గా చేసాము. ఇవి కలర్ మిక్స్ చేసేటప్పుడు కొంచెం తడిగా అనిపిస్తాయి. సో, అవి డ్రై అయ్యే వరకు వదిలేయండి. ఇంకా కలర్ రైస్‌కి అంటుకొని మంచిగా కనిపిస్తాయి. లాస్ట్‌లో అడ్డతెరకైతే పెయింట్స్‌తో నేమ్స్ రాస్తున్నా. సో, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మేము చేసిన డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.